ఈ భూములు మేము సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత మా ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు అన్నావు. ఏమన్నాడు? ఇవి గవర్నమెంట్ భూములే అని సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేసినాము, మా ఆర్డీఓ ఫైల్ చేసిండు అని పొంగులేటి గారు అన్నారు. మరి గవర్నమెంట్ భూములే అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుంది బోర్డుల మీద? అక్కడ ఎందుకు ఆ కబ్జాదారులు బౌన్సర్లు పెట్టుకొని రాత్రింబవళ్ళు కాపల కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని అడుగుతా ఉన్నా. అది మళ్ళీ రాత్రి పెయింటింగ్ పడుతుంది. శిల్పాలు ఎవరు ఉన్నారో తెలుసు కదా. ఆ తర్వాత ఏక్యూ స్క్వేర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కోహినూర్ సింప్లెక్స్ వస్తుంది. ఎందుకు బోర్డుల మీద పేర్లు మారుతున్నాయి? ఏక్యూ స్క్వేర్ వెనుక నీ కొడుకున్నది నిజం కాదా? శిల్పాతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి నిజం కాదా? పెడదామా? డాక్యుమెంట్లు బయట పెడదామా? శిల్పాతో రాఘవ కంపెనీకి ఇవాళ హైదరాబాద్లో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? ఏక్యూ స్క్వేర్లో మీ కొడుకు భాగస్వామ్యా కాదా? నేను సింపుల్ ఒక మాట అంటున్నా. నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండు అన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? నీ మైనింగ్ మంత్రి, నీ సహచర మంత్రే చెప్పిండు కదా, ఇది రాఘవది, మేమే దొరకబట్టినాం, మేమే పెనాల్టీ చేసినాం, దొంగను దొరకబట్టినాం, పైసలు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ముఖ్యమంత్రి చేత చెప్పి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం ఆడినని చెప్పి, మరి మైనింగ్ మంత్రితో చెప్పి ఆయన అబద్ధం ఆడినని చెప్పు. లేదు, నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి అసెంబ్లీలో లేచి రాఘవకు మీటర్లు దొరకలే కనుక డీజిల్ జనరేటర్ మీద నడిపిండు, అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసుకున్నాడు. రాఘవకు మన పొంగులేటికి సంబంధమే లేదు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు. మరి నువ్వు ఎందుకు ఆ రోజు అసెంబ్లీలో మౌనంగా తల కిందికేసుకొని కూర్చున్నావు? క్షమాపణ చెప్పు. మరి ఆ రోజు నేను లేవలేదు అసెంబ్లీలో, నాకు అర్థం కాలేని క్షమాపణ చెప్పు. మరి 12 రోజులకు ఎందుకో నీకు జ్ఞానోదయం అయింది? అన్ని ప్రజలకు అర్థమైపోయినాయి. దిస్ ఇస్ ఆల్ హంబక్ డ్రామా. నువ్వు ఇవాళ పొంగులేటి కాదు, పొంగు లూటివి, నువ్వు బాంబు లేటివి, నువ్వు పొగరు లూటివి. ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు అనే విషయం స్పష్టంగా అర్థమైంది.